కాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజీవ లెక్కలోంచి మిమ్మల్ని స్థుతించటకు, ఆరాధించటకు, గణపరచటకు, మహింపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు నాన్న. నాన్న మమ్మల్ని అందరినీ, జూమ్లో ఉన్న వాళ్ళందరినీ, అందరినీ కూడా కాపాడు, దీవించి ఆశ్రయించండి ప్రభా, సహాయం చేయండి. వాక్యం చదువునే ఉండగా మీరే సహాయం చేయమని మా ప్రభు నేర్పిస్తూ ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాస విషయమును నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడలేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనాను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గల వాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకు వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్తోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవలెను. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చు వారినై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలను. అట్టి వారు కూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధకులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయంన స్వస్థగులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దింపు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన్ను ఎరుగమన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా
శక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ రోయి నన్నిల చూచువడా ఎల్ రోయి నన్నిల చూచువడా నన్నిల చూచువడా ఎల్ రోయి నన్నిల చూచువడా ఎల్ రోయి శుభవేళ తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాధ ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా నేను నిన్ను నమ్ముకుంటిని నీవు నన్ను విడువనంటివే
నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయో నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయో నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై తాకై తానెక్కెను. పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెక్కెను. పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెన్. పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో మరణ పుటురులలో నేనుండగా, నరరూపి అయినా కడకే తెంచెన్. మరణ పుటురులలో నేనుండగా, నరరూపి అయినా కడకే తెంచెన్. పరలోక జీవం నాకివ్వను, మరణపు ముళ్ళు విరిచెను. పరలోక జీవం నాకివ్వను, మరణపు ముళ్ళు విరిచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో శత్రుని ఉరి నుండి విడిపింపను, శత్రువుతో నాకై పోరాడేను. శత్రుని ఉరి నుండి విడిపింపను, శత్రువుతో నాకై పోరాడేను. పదిలంపు జీవం నాకివ్వను, క్రీస్తు నందు నన్ను దాచెను. పదిలంపు జీవం నాకివ్వను, క్రీస్తు నందు నన్ను దాచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో పరలోక పౌరత్వం నాకివ్వను, పరమును వీడి ధరకే తెంచెన్. పరలోక పర్వతం నాకివ్వను, పరమును వీడి ధరకే తెంచెన్. సమృద్ధి జీవం నాకివ్వను, తన ప్రాణమర్పించెను. సమృద్ధి జీవం నాకివ్వను,
తన ప్రాణమర్పించేను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులు నర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనాను. శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనాను. ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు. ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు. అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా. అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులను అర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని మంచి శ్రేష్టమైన విలువైన మంచి ఒక రోజు ప్రియులారా, మన ఎన్నడూ చూడలేని మంచి ఒక రోజు దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు దేవుడు అనుగ్రహించినట్టు మనం ఎంతగా ఆనందించుకోవాలి. స్తోత్రం. పాట పాడినట్టు శుభవేళ, కాబట్టి ఇది శుభవేళ అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువును కలిగి ఉన్న ప్రియులారా, మనకు దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు మనకు మంచి రోజు అన్నమాట, మంచి రోజు అన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎంతగా ప్రియులారా మనం ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆనందించుకోవాలి ప్రియులారా. నా కొరకు కూడా ప్రార్థన చేయాలి. నాకు నవ్వు వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తాం చాలాసార్లు, ఎందుకంటే చిన్నప్పటి నుండి అది అలవాటు అనమాట. కానీ ప్రియులారా, గుడ్ మెడిసిన్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రభువు నందు ఆనందించుకోవడం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సన్నిధిలో వస్తున్న మనకు ఆనందం అనుగ్రహిస్తాడు. మనం దేవుడు మనల్ని ఆనందపరిచే దేవుడు అనమాట, ఆనందంతో నింపే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువ మనం దేవుని సన్నిధిలో వచ్చిన ప్రియులారా మనందరం ఆనందించుకోవాలి. పరలోకంలో కూడా ప్రియులారా మనం చూసిన నిత్య ఆనందం అనమాట. అంటే పరలోకం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తుతో పాటు మనం లేపి పరలోకములో మనల్ని దేవుడు పెట్టామని రాయబడింది. ఆల్రెడీ మన ఆత్మ పరలోకములో కూర్చున్నట్టు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచన ప్రకారం 6-7వ వచన ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది. ఆల్రెడీ మన ఆత్మ పరలోకములో ఉండనట్టు అనమాట. ఎందుకంటే మన క్రిస్తువులో ఉన్న కాబట్టి. క్రిస్తు ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచిన ప్రభు తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నాం అనమాట. ఇప్పుడు సువార్త విని ప్రియులారా మన రక్షణ పొందిన కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుతో పాటు కూర్చున్నాం అనమాట. పాట పాడినట్టు మనం యేసుక్రీస్తులో ఇప్పుడు దాగి ఉన్నామన్నమాట. దేవుడు మనల్ని యేసుక్రీస్తులో దాచిపెట్టామన్నమాట. క్రిస్తులో ఉన్న ప్రియులారా మనం అందరం ప్రియులారా యేసుక్రీస్తులో మనం ఇప్పుడు దాగి ఉన్నాము, లేదంటే దేవుడు దాచిపెట్టామన్నమాట. ఎందుకంటే మనకు శత్రువు మనల్ని వచ్చి ముట్టకుండా, శత్రువు ప్రియులారా మనల్ని ముట్టకుండా దేవుడు క్రిస్తులో ప్రియులారా మనల్ని పెట్టేస్తామన్నమాట. క్రిస్తు మనలో ఉన్నాము, మనమేమో క్రిస్తులో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రియులారా మనం ఆనందించుకోవాలి, మనం నవ్వుకోవాలి. దేవుని యొక్క చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా సెలవు మరణం ద్వారా యేసుక్రీస్తు మనకు జయం అనుగ్రహించిన కాబట్టి మనం ఆనందించుకోవాలి. అది మాత్రం కాకుండా జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం హృదయం మనం సెర్చ్ చేసి ఉండే మన హృదయంలో ఎవరున్నాడు? క్రీస్తు అంటే యేసే మన హృదయంలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జయించిన క్రీస్తు మనలో ఉన్న కాబట్టి మనం ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు ఆనందం అనుగ్రహిస్తాడనమాట. ఎందుకంటే ఆనందములో ప్రియులారా మన ప్రభు నందు ఆనందించుడు పరిశుద్ధాత్మ వలన ఆనందించినప్పుడు మన ప్రాణములు ఉన్న గాయాలు స్వస్థపరచబడతాయి అనమాట. దుఃఖం, నిరాశ, బాధలు డిలీట్ అయిపోతాయి, తొలగిపోతాయి అనమాట. కాబట్టి పవర్ఫుల్ మెడిసిన్ అనమాట ఆనందం. దేవుడు ఇచ్చిన ప్రియులారా ఆనందం, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఆనందం చాలా గొప్పది అనమాట. చాలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ది గుడ్ మెడిసిన్ అనమాట. గుడ్ మెడిసిన్. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఉన్న కాబట్టి మనం ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సువార్త విని రక్షణ పొందిన, సువార్త విని రక్షణ పొందిన వారుగా ప్రియులారా మన చూదువలో మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సువార్త విని రక్షణ పొందిన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి దేవుని గుణాలు మన ఆత్మలో ఉంది అనమాట. దేవుడే ఉన్నాడు. దేవుడు ఉన్నా కాబట్టి దేవుని గుణాలు కూడా మన ఆత్మలో ఉంది. కాబట్టి మన బయట ఉన్న విషయాలు కాదు, ఏదైనా మన శరీరం కూర్చున్న విషయాలు కాదు, ఏదైనా మన ప్రాణం విషయం తేడా ఉండవచ్చు, కానీ మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాం అనమాట. కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో 100% దేవుడు ఉన్నాడు. అంటే దేవుని గుణాలతో నింపబడి ఉంది అనమాట. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. అందుకొరకు మనం దేవుని కుమారుగా మార్చబడామన్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియులారా సువార్త వినే రక్షణ పొందినప్పటి నుండి మన ఆత్మలో పెర్మనెంట్ గా నివాసం చేస్తున్నాం అనమాట. పెర్మనెంట్ గా ప్రియులారా స్థిరంగా నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం చాలాసార్లు మనం పాడతారేమో, నన్ను యేసే మీరు మర్చిపోతారేమో, లేదంటే నన్ను విడిచిపెడతారేమో, ఇలాంటి మాటలు కొన్నిసారి మనకు అలాంటి మాటలు ఆలోచన మనకు వస్తాయి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను ఏ మాత్రమేను విడువను, ఎన్నడూ ఎడబాయనని ప్రియ దేవుడు మనం అడగక మునిపే దేవుడు ఆ మాట వాగ్దానం చేశామన్నమాట. కాబట్టి ఇంకా మన సందేహం లేదనమాట. ఇంకా మన సందేహంతో ఉండాల్సిన అవసరం లేదు, మన బాధతో ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ముందే చెప్పేసామన్నమాట. ఎందుకంటే ప్రభువుకు తెలిసేమో మనం అలాంటి ప్రశ్న అడుగుతారని. ఇప్పుడు ప్రభు ముందే చెప్పిన అనమాట, నేను ఏమాత్రమేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. కాబట్టి మనిషి అలా కాదనమాట. మన యేసయ్య ప్రియులారా మనుషులు అలా కాదు. మనుషులు కొన్నిసారి మనం చెప్పలే, కానీ కొందరు మనుషులు ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో దేవుని ప్రేమతో నింపబడిన కొందరు మనుషులు ప్రియులారా మనం చూడవచ్చు, నమ్మకంగా నిలబడతారు. సమస్యలు వచ్చినా గానీ గట్టిగా నిలబడే మనుషులు కూడా ఉన్నారు. కొందరు నిలబడతారు, కొందరు నిలబడలేరు. ఇప్పుడు దావీదు యోనాథన్ జీవితం మనం చూసినట్లయితే దావీదుకు సమస్య వచ్చినప్పుడు కూడా యోనాథన్ ప్రియులారా అండగా నిలబడామన్నమాట. ఇప్పుడు అలాంటి ఉన్న మనుషులు కూడా ఉన్నారు. సమస్యలు వచ్చిన, శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన కొందరు మనుషులు ప్రియులారా మనం చూసినట్లయితే పారిపోతారు. కొందరు మన మనుషులు చూసినట్లయితే మన శ్రమలు ఎక్కువ అవుతున్న కొలది వారు ఇంకా దగ్గరికి వస్తాయి అనమాట. శ్రమలు కష్టాలు మనకి ఎక్కువ అవుతున్న కొలది వారు అప్పుడు పరిగెత్తుకొని వస్తాయి. అప్పుడు దాకా వారు కొంచెం దూరంగా ఉన్నారేమో. ఎప్పుడైతే మనకు శ్రమ వచ్చినప్పుడు పరిగెత్తుకొని వచ్చే కొందరు ఉన్నారు. అంటే ఎందుకంటే వారు అంటే నిబంధన హృదయం కలిగిన వారు అంటే వారు ప్రేమతో నింపబడి వారి హార్ట్ నిబంధన హృదయం అనమాట. నిబంధన హృదయం అంటే టూ సైడ్ అనమాట. టూ సైడ్ అంటే ప్రియులారా అటు నిలబడతారనమాట. నిబంధన హృదయం. దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే యోనాథన్కు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేస్తారనమాట. అలాగే దావీదుకి ఇబ్బంది వచ్చినప్పుడు యోనాథన్ ప్రేమతో సహాయం చేస్తారనమాట. అది నిబంధన హృదయం. ఇప్పుడు దేవుని కుమార్తెగా ప్రియులారా నిబంధన హృదయం చాలా ప్రాముఖ్యం. దేవుడు అనుగ్రహించినాక నిబంధన హృదయం కలిగిన వారు ప్రియులారా తప్పకుండా జయంతో బ్రతుకుతారు. అంటే వారు ఒంటరిగా నిలబడం లేదనమాట. నిబంధన హృదయం కలిగిన వారిద్దరితో కనెక్షన్ ఉందన్నమాట. తోటి సహోదరులతో నిబంధన హృదయం కలిగిన వారికి ఒక సమస్య వచ్చినా గానీ ప్రియులారా వేరే వారు సహాయం చేస్తారనమాట.
అటు ఇటు సాయం చేస్తారనమాట. అది ప్రియులారా మన అబ్రహాములు కూడా మనం చూడవచ్చు. లోతు కొందరు రాజులు వచ్చి లోతును లోతు ఆస్తి గాని అంత కూడా తీసుకొని వెళ్ళినప్పుడు కూడా అబ్రహాం అది విన్నప్పుడు 318 తన ఇంటిలో పుట్టి పెరిగిన మంచి ట్రైనింగ్ పొందిన పిల్లల 318 వ్యక్తులతో వెళ్ళి కొన్ని రాజులకు విధంగా అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి జయించామన్నమాట. ఇప్పుడు అబ్రహాం హృదయం నిబంధన హృదయం అన్నమాట. కాబట్టి అబ్రహాముకు అనుకోవచ్చు, లోతు కదా నాకేమవుతుంది పర్లేదని అనుకోవచ్చు, కానీ అబ్రహాం అలా అనుకోలేదు అనమాట. ఎందుకంటే దేవునితో సంబంధంగా లేని వ్యక్తి తన హృదయం, ఎందుకంటే ఎదుటి లేదంటే తోటి సహోదరులు ఒక మేలు కూడా క్షేమంగా వారు కోరుతున్నామన్నమాట, తన మేలు మాత్రం కాదు. కాబట్టి అలాంటి హృదయం దేవుడు అనుగ్రహించినాక మన మేలు మాత్రం కాదు, ఇద్దరు మేలు కూడా ప్రియులారా మనం దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు అలాగా అవుతాయి అనమాట, మన మనసు అలా అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు అబ్రహాం మనం చూసినట్లయితే వెళ్ళి యుద్ధం చేశాము, 318 వెళ్ళి కొన్ని రాజులను, అది కూడా ఇంకా దేవుని కృపను బట్టి జయం పొంది వచ్చినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి నిబంధన హృదయం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి కొందరు మనుషులు ఉన్నారు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా గట్టిగా నిలబడతారు అనమాట. ఎందుకంటే వారికి దేవునితో సంబంధం కలిగిన సంబంధం ఉందేనే కాబట్టి సంబంధం ఉన్న కాబట్టి దేవుడు ఆ కృప వారికి ఇస్తాడనమాట. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. కొందరు మనుషులు ప్రియులారా మనం చూసినట్లయితే మనకు ఆస్తివాసులు లేదంటే డబ్బు మన గొప్ప హోదాలు ఉన్నప్పుడు వారు మనతో సమయం గడుపుతారు. ఎప్పుడైతే ఆస్తివాసులు తగ్గిపోయినప్పుడు, డబ్బు తగ్గిపోయినప్పుడు, మనం పేరు ప్రఖ్యాతి తగ్గిపోయినప్పుడు వారు మెల్ల వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా అలాంటి వాడు కాదనమాట. మన దేవుడు ప్రియుల ప్రభువైన యేసుక్రీస్తు నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడూను ఎడబాయనని వాగ్దానం చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా దయచేసి మనం బాధపడవద్దు, మనం నెగిటివ్ ఆలోచన చేయవద్దు, మనం భయపడవద్దు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో సగం నుండి మనం చదివినప్పుడు రాయబడి ఉంది, నేను ఏమాత్రమేను విడువను, ఎన్నడూ ఎడబాయను అని. కాబట్టి నరమాత్రుడు నాకేమి చేయగలడు? కాబట్టి దేవుడు నాకు సహాయుడు, దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ప్రభు ప్రియులారా సహాయం చేశాడు. కాబట్టి బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి ఉన్న ఫలం మన జీవితంలో తీసుకొని వస్తాయన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మన ఆత్మలో ఉన్నామన్నమాట. సువార్త విని, అందుకొరకు సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సువార్త విని రక్షణ పొందుకోవడం, ప్రియులారా రక్షణ పొందలేని వ్యక్తులు త్వరగా రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా వారిలో వస్తాడనమాట. లేదంటే స్థిరంగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే, మన ఆత్మలోనికి రావాలంటే రక్షణ పొందాలి. సో అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సువార్థికులు ప్రత్యేక రక్షణ పొందిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొంది రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్క విశ్వాసులు బాధ్యత అనమాట. ప్రతి ఒక్క దేవజనుడు దేవజనురాలు దేవుని బిడ్డల బాధ్యత అనమాట. దేవుని ప్రేమ సువార్త ప్రకటించాలన్నమాట. ఆ విషయంలో పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా శ్రమ పొందామన్నమాట. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ప్రియులారా, ఈ కాలంలో దేవుడు మనల్ని నిలబడిన కాబట్టి ప్రియులారా మనం కూడా దేవుని ప్రేమ సువార్త, ప్రార్థన పూర్వక సమాధాన సువార్త అనమాట. గొడవ చేసే సువార్త కాదు, లేదంటే లొల్లి పెట్టే సువార్త కాదు. దేవుడు మనకి ఇచ్చిన సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే సమాధాన సువార్త అనమాట. సమాధాన సువార్త ఇంకా మనం చెప్పాలంటే ప్రేమ సువార్త అనమాట. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చెప్పాలంటే నిత్య జీవం అనుగ్రహించే సువార్త అనమాట. మనల్ని రక్షించే సువార్త అనమాట. కాబట్టి అది మనకు మేలు చేసే సువార్త అనమాట. కాబట్టి ఈ సువార్త ప్రియులారా మనం చెప్పాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా దయచేసి మనం చెప్పాలి. ఇప్పుడు సువార్త చెప్తున్న వారిని బట్టి మనం సుదీసం వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరమెందుగా మనలో ఉన్నామన్నమాట. పాత నిబంధనలో ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు గాని సౌలు గాని పాత నిబంధనలో భక్తుల్లో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వెళతాడనమాట. సంస్థను కానీ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వెళ్తాడు. కానీ నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు
పర్మనెంట్ గా నిరంతరం అంటే స్థిరంగా ప్రియులారా నాలో మీలో నివాసం చేస్తాడనమాట. చేసుకొని మనం ఫలించినట్టు చేస్తాడు. దానిలో ప్రాముఖ్యమైన ఫ్రూట్ ప్రియులారా మనం చూస్తున్నాము, లవ్ అని రాయబడింది. లవ్, ప్రేమ అనమాట. ప్రేమ అది కూడా ప్రియులారా ప్రేమ మనం స్వయప్రేమ కాదు, దేవుని ప్రేమ అనమాట. దేవుని ప్రేమ ప్రియులారా మనం చూసినట్టే శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ అనమాట. శత్రువులు కూడా ప్రేమించే ప్రేమ అనమాట. ఇన్సల్ట్ చేస్తున్న వారు కూడా మేలు చేసే ప్రేమ అనమాట. అంటే సమయం ఇచ్చినప్పుడు వారు కూడా మేలు చేసే ప్రేమ అనమాట. గాయపరిచిన వారు కూడా సమయం ఇచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా వారు కూడా మేలు చేస్తారనమాట. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా చాలా గొప్పది. అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్న కాబట్టి మీ ఆత్మలో ఆమేన్ ప్రియులారా సమృద్ధి దేవుని ప్రేమ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్న కాబట్టి డామ్ అలాగే మీ ఆత్మలో సమృద్ధి ప్రేమ ఉంది అనమాట. పెద్ద బావి అలాగే పెద్ద డామ్ అలాగే ప్రియులారా మనం మన ఆత్మలో సమృద్ధి దేవుని ప్రేమ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ ప్రతి ఆ ఫలం ఆ గుణాలు కూడా మీ ఆత్మలో సమృద్ధి ఉంది. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, బయట ఉన్న సమస్యలే మనం చూస్తున్నాము, మన మైండ్ అలాగా అలవాటు పడారము. కానీ వాక్యం ద్వారా మనం చూడాలి, మన లోపలే మీ ఆత్మలో కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ప్రియులారా చూడాలి సమృద్ధి డామ్ అలాగే సమృద్ధి దేవుని ఒక ప్రేమ ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే ఎంత మన ఆత్మ నుండి అది ప్రవేశించిన కొలది అది ఆగిపోలేదన్నమాట. ఎంత ప్రవేశించిన కొలది ఇంకా ఫ్రెష్ ప్రేమ మన ఆత్మ నుండి కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఉన్నా కాబట్టి క్రీస్తు నుండి పరిశుద్ధమైన ప్రేమ ఇంకా ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రియులారా ప్రేమ ప్రవేశించాలంటే, ఈ ఆనందం మన ఆత్మ నుండి ప్రవేశించాలంటే, ఈ సమాధానం మన ఆత్మ నుండి ప్రవేశించాలని పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి ప్రవేశించాలని దేవుడు కోరుతుంది. మనం కూడా ఆశతో ఉండాలి, మనం కూడా కోరుతుండాలి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మన పరిశుద్ధాత్మ దేవునితో సహకరించాలి. ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం లోపల ఉన్న ప్రేమ, మన లోపల ఉన్న ఆశీర్వాదాలు బయటకు తీసుకొని వచ్చినాక ఇప్పుడు ఏమవుతుంది, మన ఇచ్చేవారుగా మార్చబడతాయి. ప్రేమ ముందు మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తు ద్వారా మనం ప్రేమించబడాము, యేసుక్రీస్తు నుండి మనం పరిశుద్ధాత్మ వల్ల ప్రేమ పొందిన మనం ఏం చేసుకోవాలి, ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం, ఇవ్వాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు నుండి పొందడం అంటే మనం కొన్నిసారి మనకు అనిపిస్తాం క్రీస్తు మనకు దూరంగా ఉన్నట్టు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నూతన నిబంధన ప్రకారం దేవుడు ఏం చేస్తాడు, క్రీస్తుని మన ఆత్మలో నాటేస్తామన్నమాట, ప్లాంట్ చేస్తామంటే నాటేస్తామన్నమాట. కాబట్టి మనం ఇంకా వెళ్ళి మనం అవసరం వచ్చినప్పుడు మనం తెచ్చుకోవాల్సిన లేదనమాట. చూడండి మన లోపల ఉంది, మీ లోపల ఉన్నా కాబట్టి మీరు ఓపెన్ చేసిన చాలు, అంతే. మీ హృదయం ఆత్మ ఓపెన్ చేయాలి, బై ఫెయిత్ ఆత్మ ఓపెన్ చేయాలి, మీ హృదయం ఓపెన్ చేసిన చాలు. కాబట్టి మీరు తరించుకోవాలి, దేవా ఈ ప్రేమ నా ఆత్మ నుండి ప్రవహించినాక, పరిశుద్ధాత్మ వలన ప్రేమ ప్రవహించినాక, నా ఆత్మ నుండి ప్రవహించినాక పరిశుద్ధమైన ప్రేమ అన్నది నాది ప్రవహించినాక అని మీరు కోరుకోవాలి. అప్పుడు మీ ఆత్మ నుండి ఛానల్గా అది ప్రవహిస్తాయి అనమాట. ఈ ప్రేమ ప్రియులారా పరిస్థితులు మారుస్తాయి అనమాట. ఈ ప్రేమ ప్రియులారా మన కుటుంబ జీవితాలు హెల్తీగా చేస్తాయి అనమాట. కుటుంబ జీవితంలో డైవోర్స్ తొలగిపోతాయి అనమాట. కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఐక్యత కలిగి బ్రతకడమే దేవుని చిత్తం. ఐక్యత కలిగి ప్రార్థన చేయడం, ఐక్యత కలిగి సుధించుకోవడం, ఐక్యత కలిగి వారు ఇద్దరు పట్టుకొని నడవడం దేవుని చిత్తం. కానీ సాతాను కోరినది ఇద్దరును దూరం చేయాలని దయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా కుటుంబ జీవితాలు కట్టబడాలి అంటే దేవుని ప్రేమ ఆత్మ నుండి ప్రవహించాలి. క్రీస్తునందు మన సహోదరుగా మనం రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలి అంటే ఈ దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించాలి. ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించలేదు అంటే అలాంటి వ్యక్తులను బిడ్డనే మనకు అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించలేని స్థాయిలో ఒక వ్యక్తి ఉండే వారిను వెంటనే మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు మాటలు క్రియలు దానికి తగినట్టు వస్తాయి అనమాట. వారు మనం చూసినట్లయితే ఎదుటి వారి యొక్క ప్రియుల లోపాల గురించి మాట్లాడతారు. వారు అంటే కంప్లైంట్ చెప్పే వ్యక్తులు ప్రియులారు మనం చూసినట్లయితే వారు ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించడం లేదనమాట, ఆగిపోయిన స్థాయిలో ఉంది అనమాట. వారు కంప్లైంట్ చెప్పుకొని బ్రతుకుతారు, వారు దూషణ మాటలు చెప్తారు, వారు ప్రియులారా అంటే ఎల్లప్పుడు వారు కోపంతో మాట్లాడతారు, వారు క్షమించలేని మనస్సు కలిగి బ్రతుకుతారు. ఎందుకంటే దేవుని ప్రేమ వారి ఆత్మలో లేదని కాదు, ఆత్మలో ఉంది కానీ బ్లోక్ ఉంది, బయటకు రావడం లేదనమాట. ఆత్మలో ఉంది కానీ
బయటకు తీసుకొని వచ్చే విషయంలో చాలా మంది పిల్లల ఫెయిల్ అయిన స్థాయిలో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? ఆత్మలో ఉన్న ప్రేమను బయటకు తీసుకొని రావడానికి సహాయం చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయం పొందినప్పుడు కూడా, జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసం చేస్తున్నప్పుడు కూడా, ఈ పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించే విషయంలో బ్లోక్ ఉండే మన ఆశీర్వాదం అనుభవించలేని పరిస్థితి వస్తాయి అనమాట. దానికి అర్థం క్రీస్తు మనలో లేదని కాదు, క్రీస్తు నివాసం చేస్తున్నాడు నిజమే, కానీ బ్లోక్ ఉంది అనమాట. బ్లోక్ తొలగించబడాలి. ఒకటి మాకు పరిచయ ప్రాముఖ్యమైన ఈ ఆత్మ పరిచయ యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బ్లోక్ తొలగించడం అనమాట. అంటే లోపల ఉన్న ప్రేమ ప్రవహించాలి, బయటకు రిలీజ్ అవ్వాలి. కాబట్టి ప్రాణములు ఉన్న గాయాలు స్వస్థపరచబడాలి, ప్రాణం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతనపరచబడాలి, చీకటి శక్తి ప్రభావాలు ప్రాణం నుండి తొలగిపోవాలి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది ప్రియులరా? మన ఆత్మలో ఉన్నది మనం ప్రాణం ద్వారా ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి దీనిలో ప్రియులారా మనం అనదినం ఇంగ్రెస్ అవ్వాలి అని పరిశుద్ధాత్మతోడు కోరుతుంది. ఇది సాధ్యమనమాట. యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యం భుజిస్తున్న మనకు సాధ్యమనమాట. అదే ప్రియులారా మహిమ నుండి అధిక మహిమలోనికి నడిచేదనమాట. దేవుని ప్రేమలో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. ఆత్మ నుండి మొదటి తెస్సలోనిక రాసిన పత్రికలు కూడా రాయబడింది, ప్రేమ ఇంగ్రిస్తాను. కాబట్టి ఇప్పుడు అది ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి, ఫ్లో అవ్వాలి, ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. మన నుండి ప్రవహించాలి ప్రియులారా, ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ ప్రియులారా మనం రిలేషన్షిప్ హెల్తీగా చేస్తుంది అనమాట. రిలేషన్షిప్ చాలా హెల్తీగా చేస్తుంది. అది మాత్రం కాకుండా ఈ ప్రేమ మనల్ని క్షమించినట్టు సహాయపడుతుంది అనమాట. ఈ ప్రేమ మనకు ఇద్దరుకు మేలు చేసినట్టు, మనకు నిరంతరం మనం ఫలించినట్టు సహాయపడుతుంది అనమాట ఈ ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ ప్రియులారా మనను బలపరుస్తుంది అనమాట. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి యేసులో ఎల్లప్పుడూ ప్రియులారా ప్రవహించను గాక. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు ప్రియులారా మనం చూస్తుంటే మొదటి పేతురు 4వ అధ్యాయము ప్రియులారా 4వ అధ్యాయము 8వ వచనములో ప్రియులారా మనం చూస్తుంటే ప్రేమ అన్ని విషయాలు క్షమిస్తుందనే రాయబడింది. ప్రేమ ప్రియులారా మనం చూస్తున్నది 4వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడలో ఒకడు మిక్రమైన ప్రేమ గలవారై ఉండుడి. ఇప్పుడు ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే కప్పును అంటే క్షమిస్తే అనమాట ప్రేమ. కాబట్టి పరిశుద్ధాత్మకు నింపబడి ప్రేమతో నింపబడిన వ్యక్తులు ఇద్దరు పాపాలు పెద్దగా చెప్పలేదన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులు, దేవుని ప్రేమతో నింపబడలేని వ్యక్తులు ప్రియులారా మనం వెంటనే గుర్తుంచుకోవచ్చు. వారిద్దరు పాపాలు అలా పెద్దగా చెప్తారు, వారు అలాగే చేస్తారు, ఇలాగే చెప్తారు వారు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ నింపదల లేదు, దేవుని ప్రేమతో నింపబడలేని స్థాయిలో వారు ఉన్నామన్నమాట. అందువరకు వారు చేసిన పాపాల గురించి ప్రచారం చేసుకొని బ్రతుకుతారు. అంటే ఓల్డ్ మ్యాన్ వారి దాని పనుల గురించి చెప్తారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్టే వారు ప్రియులారా ప్రేమ సువార్త లేదని క్రీస్తు గురించి వారు మాట్లాడతారు అనమాట. వారు యేసు క్రీస్తు రక్తం గురించి మాట్లాడతారు. కొన్ని పడిపోయినా గానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మదుడు జ్ఞాపకం చేస్తాడు, యేసు రక్తం గురించి జ్ఞాపకం చేస్తాడు అనమాట. యేసు క్రీస్తు రక్తం ఉంది, రక్తం వాడుకోవాలని చెప్తాడు పరిశుద్ధాత్మదుడు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులు ఆయనకి ఇప్పుడే పనిష్మెంట్ ఇవ్వాలి, ఇప్పుడే ఏదైనా చేయాలి అని చెప్తారనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి యేసు రక్తం ఇలా వాడుకోవాలన్నమాట. యేసు క్రీస్తు రక్తం మనం పావానికి మందు పాట పాడినట్టు మనం ప్రదేశం. కాబట్టి యేసు క్రీస్తు రక్తం వాడుకోవాలన్నమాట. యేసు రక్తం హైలైట్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు క్రీస్తు గురించి చెప్తాడు, యేసు క్రీస్తు రక్తం, యేసే మాటలు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో మనం ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రియులారా నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్. చూడండి, ఒక్కరు కాదు, ప్రతి దేవుని బిడ్డలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ టు షో డీప్ లవ్. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మన సహవాసం ఉండే, పరిశుద్ధాత్మతో మన సహవాసం ఉండే, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మన సహవాసం ఉండే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. అది ప్రవహించినప్పుడు ఆటగాలు తొలగిపోతాయి. కోపం, పగ, చేదు, అసూయ, అనేకత, దురాశ, అభయుద్ధరంతా, భయం అంత తొలిపోతాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట దేవుని ప్రేమ. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ టు షో డీప్ లవ్ ఫర్ ఈచ్ అదర్, ఫర్ లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినాక అది కొనసాగించబడాలి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కంటిన్యూ
కాబట్టి సువార్త మీద రక్షణ పొందినప్పటి నుండి అది ప్రారంభించబడాము, ఇంకా అది కంటిన్యూ బ్రతికినంతకాలం అది ప్రవహించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం ప్రేమించాలి, ఆ దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ వలన నింపబడి మన ఆత్మ నుండి అది ప్రవహించాలి అనమాట. కాబట్టి అది ప్రవహించాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే కొన్నిసారి ఎవరైనా తప్పు చేసి ఉండవచ్చు, తప్పు చేస్తున్నప్పుడు మనం చూసి ఉండవచ్చు, లేదంటే విని ఉండవచ్చు. మన కొన్నిసారి అదే జ్ఞాపకం చేస్తారేమో, అదే మనకు మరలా మాటికి అదే మనకు జ్ఞాపకం వస్తాము. కొన్ని చేస్తున్న తప్పు గురించి అదే జ్ఞాపకం వస్తాము. అలాగే మనం జ్ఞాపకం వస్తున్న కూడా మన హృదయం అంతా కూడా ఆ విషయం నింపబడుతుంది. ఇంకా బ్రదర్తో లేదంటే సిస్టర్తో మనం ప్రార్థన చేయలేని స్థాయికి వస్తాయి అనమాట. ఇక్కడ వారు చేస్తున్న పాపాలు అదే మనం జ్ఞాపకం చేస్తున్నాం, అదే మనం మర్చిపోవడం లేదు, అదే జ్ఞాపకం చేస్తున్నామంటే ఆ వ్యక్తితో ప్రియుల మనం కొనసాగించడం కష్టం అనమాట. ఎందుకంటే నూతన పరచబడలేని మనసు ఆక స్థాయిలో నడిపిస్తుంది. కాబట్టి అది మాత్రం కాకుండా టెన్షన్ వస్తాయి అనమాట, మనసు డిస్టర్బ్ అవుతాయి, మనసు ఒక విధంగా బాధ వస్తాయి అనమాట. ఒక విధమైన బాధ వస్తా, అబ్బో ఫలానా బ్రదర్ పాపం చేశారు, ఫలానా సిస్టర్ అబ్బో ఫలానా ఆ విషయం తప్పు చేశారు, అదే చూసుకొని ఉండే అదే మనం కొన్నిసారి అదే మనకు అదే జ్ఞాపకం వస్తాము. అలాగే ఉండే ప్రేర్లరా ఇక సాతాను కూడా అదే చెప్తారేమో దగ్గర వచ్చి, ఫలానా బ్రదర్ పాపం చేశారు కదా, ఫలానా సిస్టర్ పాపం చేశారు కదా, ఇక మీరు ఈ సహవాసంలో లేదంటే వారితో ఎలాగ సహవాసం చేస్తారని అదే వస్తాయేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో, పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఆ సమయంలో మనం ఉంటే మనం ఏం చేస్తాం, క్షమిస్తామన్నమాట. తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించుడు, మనం కూడా క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం క్షమించాలి. ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం కూడా ఒకప్పుడు పాపులంగా ఉన్నవారు, మన పాపాలు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించారు. ఇప్పుడు మనం దేవుని దయ పొంది దేవుని కరుణ పొందిన స్థాయిలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడు ప్రియులారా నాతో మీతో కరుణ చూపాం, దయ చూపాం. కాబట్టి మనం తోటి సహోదరులతో కూడా మన దయ చూపాలి, కరుణ చూపాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం ఎలా ఉంది కాబట్టి తోటి సహోదరులతో దయ చూపాలి అంటే, కరుణ చూపాలంటే దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండాలి. లేదు అంటే కరుణ చూపలేదు, దయ చూపలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, మన ఇద్దరితో దయ చూపిస్తున్నామా, కరుణ చూపిస్తున్నామా? దానికి అర్థం పాపం చేయడానికి లైసెన్స్ అని కాదు, పాపానికి మనం ఎంకరేజ్ చేయాలని కాదు. కానీ మనం క్షమించే మనస్సు కలిగిన వారు ఉండాలి, దయ కలిగిన వారు ఉండాలి, కరుణ కలిగిన వారు ఉండాలి. కాబట్టి మన దయ కలిగిన వారు, కరుణ కలిగిన వారుగా మనం ఉండాలి. అంటే కూడా ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం కూర్చున్న ప్రదేశం మనం పొందాలి, యేసుక్రీస్తు కూర్చున్న ప్రదేశం మనం పొందాలి. యేసుక్రీస్తుని మర్చిపోవద్దు అనమాట. యేసుక్రీస్తుని ప్రియులారు మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియులారు కఠిన హృదయంతో ఎవరైనా ఉన్నామంటే వారు యేసుక్రీస్తు ఒక మరణం వారు మర్చిపోయిన స్థాయిలో, లేదంటే వారిలో అది జీవం ఆత్మలాగా మార్చబడలేని స్థాయిలో వారు ఉన్నారనమాట. ఇప్పుడు నిజంగా ప్రియులారా యేసుక్రీస్తు శిలువ ప్రదేశం ఉందనే వ్యక్తిగా ఉండే, ఇది మర్చిపోలేని వ్యక్తిలాగా ఉండే, తప్పకుండా నాతో మీతో తండ్రి దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా చూపిన ఆ దయ కరుణ మనం మర్చిపోలేని వ్యక్తులు, తోటి సహోదరులతో కూడా దయ చూపాలని ఫెసరుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వదనములో 32వ వదనములో రాయబడింది. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులరా క్షమించినట్టు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించినట్టు మనం కూడా క్షమించుకోవాలని బైబిల్ ప్రియులారా మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన పరిస్థితి ఎలాగా ఉంది ప్రియులారా, మన పరిస్థితి ఎలాగా ఉంది? ఒకటి ఏడులో ఒకడు దయగలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒక్కరినొక్కరు క్షమించుడి దయగలిగిన హృదయం, కరుణా హృదయలై అనే రాయుడు, దయగలిగి కరుణా హృదయలై. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయి నుండి దయగలిగిన వారిగా, కరుణ కలిగిన వారిగా మనం మాట్లాడతాం, లేదంటే అలాగా మనం బిహేవియర్ చేస్తాం. అది లేదు అంటే ప్రియులారా మనం చెక్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక మరణం అది మర్చిపోవద్దు అనమాట, మర్చిపోవద్దు. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆదివారం మాత్రం కాదనమాట, లేదంటే శుక్రవారం మాత్రం కాదు, ఏదో ఒక రోజు మాత్రం కాదు. కాబట్టి వాక్యం బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రతిరోజు వాక్యం తినాలి అనమాట, ప్రతిరోజు వాక్యం తినాలి. ఆదివారం మాత్రం కాదు, ఆదివారం మాత్రం మీరు వాక్యం వచ్చేవారు ఉండే మీ ఆత్మ బలహీనపరచబడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మనకు తెలుసు, మన 3 పూట ఒకరోజు మన శరీరం కొరకు 3 పూట కానీ 4 పూట తిన్నవారు, 2 పూట ఏమో సరే. కాబట్టి శరీరానికి అంత అవసరం ఉండే మనం ఇన్నర్ మైండ్, కొత్తగా జన్మించిన ఆత్మకు ఇంకా ఎక్కువ పెట్టాలి అనమాట.
శరీరానికి ప్రియులను మనం చూసితే మన కోరిక ఉండవచ్చు, కొందరు 10 సార్లు తినాలనే కోరిక ఉండవచ్చు, కానీ అంత తినడానికి వీలు లేదనమాట. జీర్ణం అవ్వలేదు, సమస్య అవుతాయి. అందుకొరకేమో చాలా మంది తినడం లేదు. కానీ స్పిరిచువల్ ఫుడ్ ప్రియులను మనం చూసినట్లయితే ఎంత తిన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, నో ప్రాబ్లం అనమాట. ఎంత అయినా తినవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు మనం తినాలి, ప్రతిరోజు మనం తినాలి, ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మ వేసే మాటలు ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు మనం ధ్యానించుకోవాలి, ప్రతిరోజు మనం ఊహించుకోవాలి. అప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది, దేవుని ప్రేమ ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడు ఇద్దరులతో క్షమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరులతో క్షమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరులకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. సహాయం చేసే వారికి మాత్రం కాదు ప్రియులారా, సహాయం చేసే వారికి మాత్రం కాదు. ఇప్పుడు ప్రియులారా, మనం చూస్తున్నది అన్యులు కూడా ఏం చేస్తున్నామంటే సహాయం చేస్తున్న వారు, అన్యులకు సహాయం చేస్తున్న వారు ఉన్నారు, వారిని ప్రేమిస్తారు అనమాట. కానీ దేవుడు యేసుక్రీస్తు కోరుతుంది దానికంటే మన గొప్ప స్థాయిలో ఉండాలన్నమాట. అన్యులు కూడా ప్రియులారా మనం చూస్తున్నది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అన్యులు కూడా వారికి సహాయం చేస్తున్న వారిని ప్రేమిస్తున్నాం అనమాట, రెస్పెక్ట్ చేస్తున్నాము, వారు సహాయం చేస్తారు తిరిగి. అదొక స్టాండర్డ్ అనమాట. కానీ యేసుక్రీస్తు స్టాండర్డ్ ఇంకా గొప్పదనమాట. అంటే సహాయం చేయలేని వ్యక్తులు కూడా, హింసిస్తున్న వ్యక్తులు కూడా, అంటే తప్పు పెడుతున్న వారు కూడా సహాయం చేయాలని యేసుక్రీస్తు మనసు కలిగి ఉన్నామన్నమాట. అందుకొరకే నేను రక్షణ పొందాను, లేదంటే నేను రక్షణ పొందలేదు. అంటే శత్రువులు ఉన్నప్పుడు కూడా ప్రేమించే ప్రేమ అనమాట. శత్రువు ప్రేమ బైబిల్ నిజంగా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తున్నది మనుషులు శత్రువులు కాదనమాట, సాతాను మాత్రమే. అయినప్పుడు కూడా ఈబిల్ స్పిరిట్ కొందరు మనుషులు ప్రభావం చేసుకొని మనకు వ్యతిరేకంగా వారు వాడుతున్నారనమాట. అంటే మనం ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, అంటే మన శత్రువు మనుషులు కాదు, రక్త మాంసాలు కాదు అని బైబిల్ ప్రియులారా చాలా స్పష్టంగా నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా సువార్త విని రక్షణ పొందినా నాకు శత్రు కాదు, మీ యొక్క శత్రు కాదు అని సత్యం పరిశుద్ధాత్మవులైన వాక్యం ద్వారా మనం గ్రహించుకోవాలి. లేదు అంటే మనం మోసపోయినట్టు అవుతాయి అనమాట. సాతాన్ హవ్వను మోసం చేసినట్టు సత్యం గ్రహించకుండా మనం కూడా మోసపోయినట్టు అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మీ హృదయంలో రక్త మాంసంతో కలిగిన వ్యక్తులు ఎవరైనా శత్రువులుగా ఒకవేళ ఉండే మీరు సత్యంగా గ్రహించలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం గ్రహించుకోవాలి. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం చదివి సత్యం గ్రహించుకోవాలన్నమాట. సత్యం అనేది రక్త మాంసములతో ప్రియులారా నాకు మీకు పోరాటం లేదు. కానీ సాతాను ఏం చూపిస్తారు, ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలానా వ్యక్తి మీ శత్రువు అని ఒక పిక్చర్ తీసుకొని వస్తాయన్నమాట. పిక్చర్ తీసుకొని వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మీ హృదయంలో కోపం వస్తాయి, పగ వస్తుంది. మీ హృదయంలో కోపం రావాలి, అది దెయ్యాలు కోరుతుంది అనమాట. మీ హృదయంలో మీ భర్తకి వ్యతిరేకంగా, లేదంటే మీ డాడీకి వ్యతిరేకంగా, లేదంటే మీ తల్లికి వ్యతిరేకంగా, లేదంటే ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా మీ హృదయంలో కోపం రావాలి. కోపం పైకి ఎక్కువ రావాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. ఎందుకంటే అలాగ ఉంటేనే సాతానుకు మీ హృదయంలో చోటు దొరుకుతాయి, లేదంటే మిమ్మల్ని సాతానుకు దొరకలేదు అని సాతానుకు తెలుసు. ఇప్పుడు ప్రియులైన మనం అందుకొరకు సత్యం మనం రిసీవ్ చేసుకోవాలి. రక్త మాంసములతో నాకు పోరాటం లేదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినది సత్యం అన్నమాట. మనకు కొన్నిసారి అనిపిస్తుందేమో ప్రాక్టికల్ జీవితంలో మనం చూసినట్లయితే వారు శత్రువు అని అనిపిస్తేమో, కానీ ఇప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది మనుషులు మన శత్రువు కాదు. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు శత్రువులను అంటే మనుషులను, అంటే మన శత్రువు అని అనుకున్న మనుషులను ప్రేమించాలన్నమాట. శత్రువు అని అనుకున్న ప్రియుల మనుషులను ప్రేమించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన, పరిశుద్ధాత్మను కలిగిన, యేసుక్రీస్తుని కలిగిన ప్రియులరా మీకు నాకు అది సాధ్యమన్నమాట. పరిశుద్ధాత్మను కలిగిన, యేసుక్రీస్తుని కలిగిన, యేసుక్రీస్తులో ఎదుగుతున్న, యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతిప్పుడు హోలీ స్పిరిట్ సహాయం వలన అది సాధ్యమవుతుంది. అది మనం కాదు, మన ద్వారా ప్రభు చేస్తాడనమాట. మనం కాదు, దేవుని ప్రేమ చేస్తాడు. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మనం వారు కూడా మేలు చేసే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది, ప్రతి ఒక్కరి రక్షణ పొందాలని కోరుతుంది. ఈ ఒక్క వ్యక్తి కూడా ఆత్మ నరకములో వెళ్ళవద్దని జీవంగా దేవుడు కోరుతుంది అనమాట. అందుకొరకు ప్రభు ప్రియులారా అలాంటి మాటలు నేర్పించామన్నమాట. ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టమైపోవద్దని ప్రభు కోరుతుంది. అంటే అందరూ ప్రభు ప్రియులరా
తన సదస్యములో స్వరములో దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్క ఆత్మ కూడా పరలోకములు ఉండాలి, నాతో ఉండాలి అని యేసే కోరుతుంది అనమాట. జీవంగల దేవుడు కోరుతుంది, నాతో పాటు ఉండాలి. నేను నిర్మించిన నా ఒక సాదృశ్యములో స్వరూపంలో నిర్మించిన ప్రతి ఒక్కరు నాతో పాటు ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. మన కోరి కూడా అది కావచ్చు. నేను కూడా యేసేతో ఉండాలని మీరు కోరుతున్నారు. ఇప్పుడు యేసే కోరుతుంది అందరూ నాతో పాటు ఉండాలని యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. కానీ సాతాను ఏం కోరుతుంది? అందరూ నాతో పాటు అగ్నిగుండంలో నరకములోనికి లాగేసుకోవాలని దెయ్యాలు ప్రయత్నం చేస్తుంది అనమాట. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని కుమార్తెగా మనం పరిశుద్ధాత్మతో నింపబడిన సార్లు ఉంటాయి. మీకు ఇబ్బంది పెడుతున్న వారిని కూడా ప్రేమించే వ్యక్తిగా ఉండనట్టు దేవుడు మనకు ఇబ్బంది పెడుతున్న వారిని కూడా ప్రేమించినట్టు దేవుడు అభిషేకంతో నింపినాక అది గొప్ప అభిషేకం అనమాట. అది యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. ఇది పరిశుద్ధాత్మదేవుడు చేస్తాడు, మనం కాదు. అది పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారు అది చేస్తాడు. అలాగుంటే ప్రియులారు మీరు అదేంగా ఫలిస్తుంది, మీరు అదేంగా దీవించబడతాయి అనమాట. అదేంగా మీరు దీవించబడతాయి. కాబట్టి దేవుడు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక నెలలో ఒకడు దేయగలిగి కరుణా హృదయ కృష్ణునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క పాపాలు ప్రియులారు మన మనసులో పెట్టవద్దు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రియులారు మనం చూసినట్లయితే ఈ దేవుని ఒక ప్రేమతో మనం నింపబడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క పాపాలు మన హృదయంలో అది రుక్కోడు చేసి పట్టలేదన్నమాట. అది మన లోపల ఉండలేదన్నమాట. అదే డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది, లవ్ ఈస్ పేషెంట్ అండ్ కైండ్, లవ్ ఈస్ నాట్ జెలస్ ఆర్ బోస్ట్ఫుల్ ఆర్ ప్రౌడ్ ఆర్ రూడ్, డస్ నాట్ డిమాండ్ ఇట్స్ ఓన్ వే, ఇట్ ఈస్ నాట్ ఇరిటబుల్ అండ్ ఇట్ కీప్ నో రికార్డ్ ఆఫ్ బీయింగ్ రాంగ్డ్. చూడండి, ఇట్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ బీయింగ్ రాంగ్డ్. ఎవరైనా తప్పు చేస్తున్నా సరే దాని గురించి ఒకవేళ మీ మనసులో ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ తప్పు చేసి ఉండవచ్చు, అదే మీతో చాలా క్లోజ్ ఉన్నాయి, మీ ఇంటిలో ఉన్న కొందరు కావచ్చు, కొన్ని గతకాలంలో కొన్ని పొరపాటు చేసి ఉండవచ్చు, ఇవ్వలేసినట్టు వారిని వాడుకొని ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి కూర్చున్న తప్పుడు విషయాలంతా కూడా మీ మనసులో ఫీడ్ అయి ఉండవచ్చు. కానీ మీరు వాక్యంతో ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది, వాక్యంతో నింపబడుతున్న కొలది ఆ మనసులో ఉన్న రికార్డ్ అంతా కూడా డిలీట్ అయిపోయినాక యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని తీసివేసి అదంతా చెత్తలన్నమాట. కాబట్టి ఎందుకంటే ఈ చెత్తలు ఉండవద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోపం, పగ, చేదు మనలో ఉండవద్దు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించలేదు అంటే మీరు దేవుడు కోరుతున్న ఆశీర్వాదం అనుభవించలేదు అనమాట. దెయ్యాలు కూడా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ప్రేమలో మనం ఎదుగుతున్నప్పుడు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు దేవుని చిత్తం లేనంత కూడా మన మనసు నుండి దేవుడు తొలగిస్తాడు. కానీ కొందరి మనసులు ఇప్పుడు కూడా ఉండొచ్చేమో, పలానా బ్రదర్ ఫలానా సిస్టర్ గతకాలంలో చేసి ఉండవచ్చు, 10 సంవత్సరం క్రితం చేసిన విషయం కూడా ఇప్పుడు కూడా మాటికి చెప్తారంటే ఇది డిలీట్ అయిపోలేదన్నమాట, మీరు క్షమించలేదన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఇలా మనం క్షమించుకోవాలి. పరిశుద్ధాత్మదేవ మీరు నా హృదయం శుద్ధి చేయము, మీ రక్తం ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా. ఇప్పుడు దేవుని యొక్క గుణాలు కూడా అలాగ ఉన్నట్టు మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, మనం పాపాలు ఒప్పుకున్న పాపాలు దేవుడు తర్వాత అది జ్ఞాపకం చేయడం లేదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసు రక్తం ద్వారా కడగబడిన పాపాలు దేవుడు తర్వాత అది మర్చిపోతుంది అనమాట, క్షమిస్తే అది జ్ఞాపకం కూడా చేయడం లేదనమాట. కానీ మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే అది ఇంకా డిలీట్ పోలేదు. కాబట్టి దేశ ప్రియుల గతకాలంలో వారు వీరు చేస్తున్న తప్పులు ఉండవచ్చు, అది మనం క్షమించుకోవాలి. అది మర్చిపోయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు దానికి బదులుగా మనం జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేయాలి, క్రీస్తు ప్రేమ జ్ఞాపకం చేయాలి. కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును అనుదినం జ్ఞాపకం చేయాలి. సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేయాలి. మనను ప్రాణం పెట్టి ప్రేమించిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేయాలి. మనకు నిరంతరం మేలు చేసిన యేసుక్రీస్తును ధ్యానించాలి, జ్ఞాపకం చేయాలి. అది మనకు మేలు అనమాట. మనకు మేలు. ఎవరైతే యేసుక్రీస్తుని ఎక్కువ హృదయంలో ధ్యానిస్తున్నారో, జ్ఞాపకం చేస్తున్నారో, యేసే మాటలు ఎక్కువ భుజిస్తున్నారో వారు తప్పకుండా ఇద్దరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అనమాట. తప్పకుండా వారు సాతాను తంత్రాలు జయించుకొని బ్రతుకుతారనమాట. చూడు ప్రియులారా, మనం యేసుక్రీస్తును ధ్యానిస్తాం, యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు యేసే మనల్ని మర్చిపోలేదు, మనం కూడా యేసుక్రీస్తును ప్రియులరా మర్చిపోవద్దు. మనం కూడా యేసుక్రీస్తును మర్చిపోవద్దు. అందుకొరకు ప్రియులారా మనం 1 పేతురు
11వ అధ్యాయం మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు బల్ల గురించి రాయబడింది. ప్రభు బల్ల గురించి అంటే యేసు గురుసు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. అది ప్రియులారా ప్రభు చెప్పామన్నమాట. నన్ను జ్ఞాపకం చేయడానికి కొరకు జ్ఞాపకం చేయాలని ప్రభు ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మన ప్రభువును ప్రియులారా మనం జ్ఞాపకం చేసే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమె మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అభయించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అభయింపబడిన రాత్రి ఒక రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ప్రియులారా అనుదినం జ్ఞాపకం చేయాలి. దివారాత్ర వాక్యం మన ధ్యానించే వారు ఉండాలి. దేవుని ప్రేమ ప్రియులారా దివారాత్రం అంటే మనం ఎంతగా మనం ధ్యానిస్తున్న కొద్దీ అంతగా మన నిర్మాణం బలపరచబడతాయి అనమాట. ప్రాణం బలపరచబడతాయి. హల్లెలూయా. కాబట్టి అప్రకారం బోధనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర ఆయన రక్తము వలన ఆయన కృత నిబంధన, మీరు దేనిలో కృత నిబంధన చూడండి, న్యూ కవెనెంట్. ఇప్పుడు న్యూ కవెనెంట్ లో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధన తీసుకొని వచ్చాం. ఇప్పుడు మనందరం నూతన నిబంధనలు ఉన్నా కాబట్టి అనుదినం ప్రభువును ధ్యానించుకోవాలి, మర్చిపోవద్దు అనమాట. మీరు దేనిలోనది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండగా చూడండి, చేసుకోవాలన్నమాట. చేసుకొనుటకై దేనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, రాకడ వరకు, రెండవ రాకడ వరకు మనం ధ్యానించుకోవాలన్నమాట. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింతురు అని ప్రియులారా రాయబడింది. ఇంకా ప్రియులారా మనం చూసితే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఒక రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో ఉన్నది త్రాగునో వాడు ప్రభు ఒక శరీరమైన గురించి రక్తమైన గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షుకోనవలెను. అలాగే చేసి ఆ రొట్టెలో తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే ప్రియులారా మనం క్షమించుకోవాలన్నమాట. ఎవరితో మన హృదయంలో కోపం గాని, పగ గాని, చేద గాని, దురాశ గాని ఇప్పుడు ఇలా పెట్టుకొని అది ప్రభు వల్ల పాలు పొందొద్దు అనమాట. అంటే పాపాలు ఒప్పుకోవాలి, రక్తం ద్వారా కడగబడాలి అనమాట. కడగబడి రక్తం ద్వారా క్షమాపణ పొందుకొని ప్రార్థన ద్వారా పరిశుద్ధ ప్రియులారా రొట్టెలు మనం ప్రార్థన పూర్వకంగా భవించాలి. అలాగే ప్రియులారా మనం అనుదినం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిరోజు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ప్రభు రొట్టె మీ పరిశుద్ధాత్మ నడిపిలో తీసుకోవచ్చు అనమాట. ప్రార్థన చేసుకొని తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మరణం ప్రియులారా అనుదినం ధ్యానించుకోవడం మనకు మంచిది. కొందరు నెలలో ఒక్కసారి ధ్యానిస్తారేమో, కొందరు వారాన్ని ఒక్కసారి. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు మరణం మనం ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తును మర్చిపోవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నన్ను అసలే మర్చిపోలేదన్నమాట. ఏమాత్రం నేను విడవను, నేను అనాథలు విడవలేదు. కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి ఇప్పుడు నాలో మీలో నివాసం చేస్తున్నాడు అనమాట. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుని గుణాలు మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. ప్రత్యేకంగా దేవుని ఒక ప్రేమ, దేవుని ఒక స్తోత్రం, దేవుని ఒక ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రేమలో ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు తెలుగు మీరు తప్పకుండా మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి, దీవించే వ్యక్తిగా మార్చబడతాయి. ఎవరైతే మీకు ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తిని కూడా మిత్రుడుగా, స్నేహితుడుగా, లేదా దేవుని కుమార్తెగా మార్చబడడానికి దేవుని ప్రేమకు పవర్ ఉంది అనమాట. మేలు ఉన్న దేవుని ప్రేమకు పవర్ ఉంది. ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో వారిని కూడా ప్రియులరా మీరు మనం దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలు ఉండే మీ ఆత్మ నుండి ఆ దేవుని ప్రేమ నిరంతర ప్రవచన స్థాయిలు ఉంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా ఆ ప్రేమను బట్టి వారు కూడా క్రిస్తువుకు లోబడతారనమాట. క్రిస్తువు ప్రేమ వారిని మార్చేస్తే అనమాట. అంత పవర్ఫుల్ అనమాట. కానీ మన స్వయ ప్రేమ మార్చలే, వ్యక్తులను మార్చలే. ఎందుకంటే స్వయ ప్రేమ మనకు తెలుసు, ఎవరైనా మేలేసినప్పుడు అది ప్రవేశం కానీ తర్వాత ఆగిపోతాయి మన స్వయ ప్రేమ. కానీ దేవుని ప్రేమ అది కాదు, పవర్ఫుల్ అనమాట. ప్రియులారా దేవుని ప్రేమ మన ఆత్మ నుండి యేసు నామములో ప్రవేశించినాక బ్రతికినంత కాలం ఈ ప్రేమ ప్రవేశించినాక ఇంకా దేవుని ప్రేమ ప్రియులారా మీ ఆత్మ నుండి ప్రవేశించిన స్థాయిలో ఉంటే మీ యొక్క కుటుంబ జీవితం కూడా తప్పకుండా దీవించబడతాయి అనమాట. స్వయ ప్రేమ మీ ఆత్మ నుండి స్వయ ప్రేమ వస్తున్నాం అంటే మీ హృదయం నుండి స్వయ ప్రేమ వస్తున్న స్థాయిలో ఉన్నామంటే అది ఆగిపోవడానికి అవకాశం ఉంది. అదే కుటుంబ జీవితంలో సమస్యలు వస్తున్నాయి. కానీ దేవుని ప్రేమ ప్రియులారా ప్రవేశించిన స్థాయిలో ఉంటే ఎదుటి వ్యక్తి మారుతాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఆ దేవుని ప్రేమ ప్రియుల దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమృద్ధి కుమ్మరించినాక రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఆల్రెడీ దేవుని ప్రేమ చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కుమ్మరించామన్నమాట.
ఇప్పుడు ఆ ప్రేమ మన ఆత్మ నుండి యేసు వాళ్ళు ప్రవహించినాక ఆ ప్రేమ మీ యొక్క డాడీ అనుభవించినాక, మీ యొక్క తల్లి అనుభవించినాక, ఆ ప్రేమ మీ యొక్క భర్త అనుభవించినాక, ఆ ప్రేమ మీ యొక్క భార్య అనుభవించినాక, ప్రేమ మీ పిల్లలు అనుభవించినాక, ఆ ప్రేమ మీ తోటి సహోదరులు అనుభవించినాక, అది బైబిల్లో రాయబడి ఉంది, అనుభవించాలి. అందుకనుక ప్రియులారా బైబిల్లో రాయబడి ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఈ ప్రేమ ప్రియులారా మనం అనుభవించడం మాత్రం కాదు, మీ ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవహించాలి. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే అది ప్రవేశన కొలది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణలగునట్లుగా ప్రేమ యందు వేరు వారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడే దాని బిడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎందో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రార్థన, దేవుని ప్రేమ పొంగి పొర్లాలన్నమాట, ఆత్మ నుండి ప్రవహించాలి. అదే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే ప్రేమ గురించి ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, దానిలో ప్రేమ గొప్పదనే రాయబడి ఉంది. యేసే ప్రేమ గొప్పది. పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న ప్రేమ కూడా గొప్పది, మీలో ఉన్న ప్రేమ కూడా గొప్పది. హోలీ స్పిరిట్ మీలో ఉన్నాడనమాట. మరి ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అది రోజు ఇంకరిస్తా ఉన్నాక అప్పుడు ఏమవుతుంది ప్రియులారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. అప్పుడు దెన్ క్రైస్ట్ విల్ మేక్ హిస్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ as you trust in him. కాబట్టి మనం నిరంతరం పరిశుద్ధాత్మలో ఆధారపడినప్పుడు, మనలో ఉన్న క్రీస్తులో ఆధారపడుతున్నప్పుడు క్రీస్తు మన ప్రాణం అంతా కూడా ప్రవాహం చేస్తుందన్నమాట. ఏమవుతుంది? యువర్ రూట్స్ విల్ గ్రో డౌన్ ఇన్ టు గాడ్స్ లవ్. అంటే దేవుని ప్రేమలో మన వేరు పారను లోతే వెళ్ళాలన్నమాట. ఒక చెట్టు ప్రియులారా మనం చూసినట్లయితే ఎంత లోతుగా మట్టిలో ఎంత లోతుగా వెళుతున్న కొలది అది చాలా స్ట్రాంగ్ గా నిలబడతాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని చెట్లు మనం చూసినట్లయితే ఎంత గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా అది స్థిరంగా నిలబడతాయి అన్నమాట. ఎందుకంటే వేరు చాలా లోతుగా ఉంది. అలాగే మన క్రీస్తులో ఆ ప్రేమలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మన క్రీస్తులో లోతుగా ఆ ప్రేమలో మనం ఉన్నప్పుడు ప్రియులారా సమస్యలు వచ్చినప్పుడు ఏది వచ్చినా సరే, సాతాన్ సుడిగాలి గాని ఏ గాలి గాని తీసుకుని వచ్చినా, వరద గాని ఏది తీసుకుని, సమస్యలు ఏది తీసుకుని వచ్చినా మీరు స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. ఆమేన్. బైబిల్లో రాయబడింది ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అని రాయబడింది. ఇప్పుడు ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ ఆ వాక్యం ప్రియులారా మన జీవితంలో స్థిరంగా జరగాలి అంటే క్రీస్తు ప్రేమలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మధుడు నడిపించినాక ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అని మాటలు విని మనం స్ట్రాంగ్ గా ఉండొచ్చు. అయినప్పుడు కూడా క్రీస్తు ప్రేమలో మనం ఉండే స్థిరంగా మనం స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. స్ట్రాంగ్ గా మార్చబడతాయి. ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ అయిపోతాయి. ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉండే మీ ప్రాణం చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉండే ప్రియులారా మీ ప్రాణం చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. అందుకొరకు పేతురు, యోహాను గురించి బైబిల్లో రాయబడింది, వారు యేసుక్రీస్తుతో వారు విద్య లేని వారు కానీ పామరులు కానీ వారు చాలా ధైర్యం అనమాట. ఎందుకంటే ఇన్నర్ మ్యాన్ చాలా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కూడా, వాక్యం ద్వారా బలపరచబడుతున్న కొలది మానసికంగా కూడా చాలా బలపరచబడతాయి అనమాట. చాలా స్ట్రాంగ్ గా మార్చబడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అది కోరుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మీ యొక్క సమస్యలు మీరు ఓవర్కమ్ చేయాలంటే మీ ఆత్మకు బలం కావాలి, ప్రాణానికి కూడా బలం కావాలి, శరీరానికి కూడా బలం కావాలి, ఫైనాన్షియల్ కూడా మీరు స్ట్రాంగ్ ఉండాలి. అలాగే రిలేషన్షిప్ కూడా హెల్తీగా స్ట్రాంగ్ ఉండాలి అనమాట. అంటే దేవుడు ప్రియులరా అన్ని ఏరియా దేవునితో యేసుక్రీస్తుతో ఎవరైతే సవాల్ చేస్తారో వారు ఆత్మ మాత్రం కాదు, లేదంటే శరీరం మాత్రం కాదు, అన్ని ఏరియా దేవుడు స్ట్రాంగ్ చేస్తాడనమాట. ఆత్మ దేవుడు బలపరుస్తాడు, ప్రాణం దేవుడు అంటే మనసు దేవుడు బలపరుస్తాడు, భావోద్వేగం దేవుడు ఇమోషన్స్ వస్తపరుస్తాడు, చిత్తం దేవుడు తాకుతాడు, తప్పకుండా తాకుతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనను అనుదినం తాకుతాను అనమాట. దేవుడు మనను అనుదినం మన ప్రాణం తాకుతాను. మనలో ఉన్న మహిమ నిరస్కరిస్తూ మన ప్రాణాన్ని అనుదినం తాకాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతిసారి కోరుకోవాలన్నమాట, ప్రతిరోజు కోరుకోవాలి, హోలీ స్పిరిట్ నన్ను తాకుము. హల్లెలూయా. ఏదో ఒక రోజు కాదు, సంవత్సరం న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఒక్కరోజు నన్ను తాకాలని కాదు, లేదంటే క్రిస్మస్ పండుగ ఆ రోజు నన్ను తాకాలి అది కాదు, ప్రతిరోజు యేసే నన్ను తాకుమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట, మిగిలిన వారు తక్కువ ఫలిస్తాయి అనమాట. కాబట్టి ప్రతిరోజు ప్రియులారా
దేవుడు మనల్ని తాకినాక. ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొందరికి కొన్ని రోజులు ఇంపార్టెంట్ ఉండవచ్చు, కానీ ఒక నిజమైన దేవుని కుమార్తె ఉండే వారికి ప్రతిరోజు శ్రేష్టమైన రోజు అనమాట. ఎందుకంటే ప్రతిరోజు జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తామని సత్యం అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజు అనుగ్రహించిన అదే దేవుడు ఈ రోజు కూడా అనుగ్రహించామన్నమాట. న్యూ ఇయర్ మనకు ఆ రోజు ఉంది, January 1st. ఆ రోజు అనుగ్రహించిన అదే దేవుడు ఈ రోజు అనుగ్రహించామన్నమాట. ఆ రోజు గొప్పది, ఈ రోజు గొప్పదిగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. లేదంటే కూడా మనం మోసపోవడానికి అవకాశం ఉంది. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూస్తున్నాము, దెన్ క్రైస్ట్ విల్ మేక్ హిస్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి క్రిస్తు మనల్ని హోముగా మారుస్తాయి అనమాట. మన హృదయాన్ని హోముగా మార్చినాడు దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ పొందాలి. తండ్రి కుమార పరిశుధాత్మ తిరగనమలో బాప్తిసం పొందాలి. పరిశుధాత్మ బాప్తిసం ఉంది మీ హృదయాన్ని ప్రియులారా. దెన్ క్రైస్ట్ విల్ మేక్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాన్ని హోముగా మారుస్తాయి అనమాట. కాబట్టి మన హృదయం ఆల్రెడీ హోముగా మార్చబడిన యేసు క్రిస్తుగా ప్రియులారా మందిరంగా మార్చబడిన దేవునికి స్తోత్రం. మనం క్రిస్తుగా మందిరంగా దేవుడు మనల్ని మార్చినట్టు దేవునికి స్తోత్రం. ఆస్ యు ట్రస్ట్ ఇన్ హిమ్. చూడండి, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎవరిలో ఆధారపడుతున్నారు? మీరు ఒకవేళ ఈ రోజు సిగ్గుపడిన స్థాయిలో ఉన్నామంటే కారణం మీరు క్రిస్తులో పూర్తి ఆధారపడలేదు. ఈరోజు కొన్ని విషయంలో మీరు సిగ్గుపడిన స్థాయిలో, అపమానపరచబడిన స్థాయిలో ఎంత పాత్రగా ఉన్నామంటే దానికి కారణం ఏంటిది? మీరు క్రిస్తులో పూర్తి ఆధారపడలేదు అనమాట. మీరు మనుషులు ఆధారపడి ఉండవచ్చు, లేదంటే భూమి మీద ఆధారపడి ఉండవచ్చు, లేదంటే మీ సొంత బుద్ధి, సొంత జ్ఞానం మీదే ఎక్కువ ఆధారపడి ఉండవచ్చు. ఎందుకంటే మారు మనసు పొందాలి అనమాట. మారు మనసు పొందాలి. మన మనసు టేన్ చేసుకోవాలి అనమాట. మన మనసు టేన్ చేసుకోవాలి. అదే మారు మనసు అంటే మన మనసు యూటర్న్ చేసుకోవాలి. క్రిస్తు దగ్గరకు యూటర్న్ తీసుకోవాలి అనమాట. క్రిస్తును దాటి మనం ముందుకు ఉండడానికి వీలదు. మనం కొన్నిసారి పాట పాడదాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని మనం పాడదాం. కానీ చాలాసారి మనం ఏం చేస్తున్నాము? దావీదు కుమారుని దాటి వెళుతున్నాం అనమాట. సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత శక్తిని బట్టి మనం నేను చూసుకుంటా, నాకు పవర్ ఉంది, శక్తి ఉంది, లేదంటే మా వారు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, నేను చూసుకున్నా, నాకు డిగ్రీ ఉంది, నాకు అందం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, రకరకాల విషయాలు మనం చెప్తారేమో. అంటే మనం యూటర్న్ తీసుకోవాలి. క్రిస్తు దగ్గరకు యూటర్న్ తీసుకోవాలి. అది రెపెండెన్స్, మారుమనసు. కాబట్టి యేసుక్రీస్తు మొదటి ప్రసంగం ప్రియులారా మనం చూసినట్లయితే బాప్టిజం ఇచ్చిన యోహాను గాని యేసుక్రీస్తు మొదటి ప్రసంగం ప్రియులారా మనం చూసినట్లయితే రెపెండెన్స్ కూర్చొని, అంటే మారుమనసు కూర్చొని అనమాట. యూటర్న్ తీసుకోవాలి అనమాట. అంటే నా దగ్గరికి రావాలి, వేరే దారిలో నేను వెళ్ళవద్దు, నేను సత్యించు మార్గం, నా ద్వారా మాత్రమే తండ్రి దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు మనం హృదయం యేసుక్రీస్తులో ఆధారపడాలి. మనసు ఎల్లప్పుడూ క్రిస్తులో ఆధారపడాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రియుల దానికి మంచి ఎగ్జాంపుల్ అనమాట. క్రిస్తువును తెలిసిన తర్వాత, గ్రహించిన తర్వాత పూర్తిగా క్రిస్తువులో ఆధారపడామని. అందువరకే ప్రియుల అపోస్తలుడైన పౌలును పరిశుద్ధాత్మడు చాలా బలంగా వాడుకున్నారు. ఎందుకంటే టెస్ట్ చేస్తున్నాం అనమాట. నిరంతరం టెస్ట్ చేస్తున్నాం అన్నాడు. ఒక నిమిషం కూడా టెస్ట్ చేయకుండా లేదు కావచ్చు. ముందుగా టెస్ట్ చేస్తాను. దేవా మీరు లేకుండా నేను ఉండలేదు, ఇప్పుడు మీ సహాయం లేకుండా నేను ఫలించలేదు, మీరు లేకుండా నేను సేవ చేయలేదు, మీరు లేకుండా నేను ముందుకు వెళ్ళలే. పరిశుద్ధాత్మతో నన్ను నింపము, మీ జీవంతో మహిమతో నన్ను నింపము. కాబట్టి అదే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వలన రాసిన పత్రిక, యువర్ రూట్స్ విల్ గ్రో డౌన్ ఇన్ టు గాడ్స్ లవ్ అండ్ కీప్ యూ స్ట్రాంగ్. కాబట్టి దేవుని ప్రేమలో ప్రియులారా మన ఇంగ్లీష్ లోతుగా వెళ్తున్నప్పుడు లోతు పరిశుద్ధాత్మతో నడిపిస్తాడు. అప్పుడు ఇప్పుడు మీకు స్ట్రాంగ్ ఉంది, బలం ఉంది. దానికన్నా ఇంకా బలవంతులుగా మార్చబడతాయి, ఇంకా బలవంతులుగా మార్చబడతాయి. ఇన్నర్ మ్యాన్ ఇంకా బలం వస్తాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడుతున్న కొలది మీరు ఉన్న చోటులో మాత్రం ఉండలేదు. ఇన్నర్ మ్యాన్ మీ ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది మీరు ఉన్న చోటులో మాత్రం ఉండలేదు అనమాట. మీరు పరిశుద్ధాత్మతో కలిసి మీరు మూవ్ చేస్తారు, పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడతారు. కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ప్రియులారా మీ ఆత్మ మనిషి బలపరచబడతాయి అనమాట. పరిశుద్ధాత్మదుడు మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మతో కలిసి మీరు నడవడం, వాకింగ్ చేస్తారనమాట. పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మదేవుడు ఎటు నడిపిస్తారో అటంతా మీరు వెళ్తారు. ఇప్పుడు మీరు వెళ్ళడం లేదంటే మీ ఇన్నర్ మ్యాన్ వీక్ ఉంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు పెద్ద సమస్య కాదు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడినప్పుడు సమస్యలంతా మర్చిపోతాయి అనమాట. ఇప్పుడు సమస్యలు మాత్రం జ్ఞాపకం చేస్తున్నామంటే ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉంది, బలం లేదనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది క్రిస్తు ప్రేమ జ్ఞాపకం వస్తాయి. శక్తి గల దేవుడు నాలో ఉన్నాడు, అదే జ్ఞాపకం వస్తాయి. పరిశుద్ధాత్మతో కలిసి మీరు దేవుని చిత్తానుసారంగా నడుస్తారు, వెళుతారు. అప్పుడు మీరు
మీ ఇంటిలో ఉన్న వారికి మొదటిగా సహాయం చేస్తారు. దేవుని చిత్తానుసారంగా అనేకులకు మేలు చేసే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. దేవుని చిత్తం అనమాట. ఇంకా ప్రియులారా 18వ వచనం, అండ్ మే ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, అండ్ మే యూ హ్యావ్ ద పవర్ టు అండర్స్టాండ్ as God's people should how wide, how low, how high and how deep his love is. May you experience the love of Christ. కాబట్టి యేసుక్రీస్తు యొక్క లవ్, ఆ ప్రేమ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలన్నమాట. అనుదినం ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. యేసుక్రీస్తును అనుదినం అనుభవించాలి. అది దేవుని చిత్తం అనమాట. అనుదినం క్రీస్తును మీరు అనుభవించిన వారు ఉండే ఎక్కువ ఫలిస్తుంది అనమాట. మే యూ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దో ఇట్ is too great to understand fully. Then you will be made complete with all the fullness of life and power that comes from God. అప్పుడు ఏమవుతుంది? దేవుని ప్రేమలో మన లోతైన అనుభవంలో వెళుతున్నప్పుడు ఆత్మ కలిగించు ఐక్యత మన కాపాడుకొని క్షమించే వ్యక్తిగా, సహించే వ్యక్తిగా, ఇద్దరు దీవించే వ్యక్తిగా, అసూయ, పగ, చేదు అనేక అన్నిటిని చేర్చుకొని, భయాన్ని చేర్చుకొని మీరు వెళుతారు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, అడుగు వాటన్నిటిగాను ఊచి వాటన్నిటిగాను గొప్ప కార్యాలు ప్రతిరోజు జరుగుతాయి అనమాట. నా జీవితంలో పెంచబడదు. హల్లెలూయా. ప్రాథమిక జవాబు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన తర్వాత ప్రియులరా, ఇప్పుడు మనం ఏం చెప్తున్నారో, ఫలానా బ్రదర్ లేదని ఫలానా సిస్టర్ లేదని ఫలానా వ్యక్తి వలన నేను దీవించబడలేదు అని మనం చెప్తున్నారు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన తర్వాత మనం అలాంటి మాటలు రాదు. మనమే లేస్తామన్నమాట. మనమే ఫైర్ గా మార్చబడతాయి. మనమే లేస్తే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా చక్కని నిర్ణయం చేసుకొని మనమే ముందుకు వెళ్దామన్నమాట. ఇప్పుడు మీరు చెప్తారమ్మా, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ అడ్డుపడుతున్నావుంటే నేను దీవించబడలేదని. నో, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ కాదు. మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, మనం లేవాలి అనమాట. ఇప్పుడు వారు వీరు అడ్డుపడుతున్నారు, వారు వీరు నేను ఆశీర్వాదం అనుభవించకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను అడుగుతాను, మీరేం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? మీరేం చేస్తున్నారు? కొందరు చెప్తారు, ఫలానా బ్రదర్ కాబట్టి ఫలానా సిస్టర్ కాబట్టి అటు ఇటు నిలబడి నేను ఆశీర్వాదాలు పొందకుండా చేస్తున్నారు. సరే, వారి పని వారు చేస్తున్నారు. మీ పని ఏంటిది? అది చూసుకొని ఏడ్చుకోవడమేనా? అది చెప్పడమేనా? అది ధ్యానించుకొని బ్రతకడమేనా? మీ పని ఏంటిది? కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపబడి మనం లేవాలి. మనం లేవలేదు కాబట్టి అది జరుగుతున్నాయి. మనం పరిశుద్ధాత్మతో నింపబడి లేపబడినప్పుడు అపవాదికులు ఏమైపోతాయి అనమాట. కాబట్టి దేవుడు నన్ను లేపుతాడనమాట. అంతే. చాలా మంది ప్రజలు దేవునితో దూరంగా ఉన్నవారు ఉండవచ్చు, కానీ మనం దేవునితో క్లోజ్ ఉన్నవారా క్లోజ్ ఉన్న మనం లేపబడలేదు అంటే ఇంకెవరు లేపబడతాయి? దేవుడు నన్ను లేపుతాడనమాట. నన్ను వాడతాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు మళ్ళీ ఎదుగుతున్నప్పుడు ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి ఎవరు ఆపైనా ఆశీర్వాదం అనుభవించకుండా ఉండలేదు, అనుభవిస్తానమాట. ఎందుకంటే సమాధిలో యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. ఇప్పుడు మన కొందరి మనుషులు ఆధారపడి ఆశీర్వాదాలు మీరు అనుభవించకుండా స్థాయిలో ఉన్నారేమో. కాబట్టి మార్వెన్స్ పొందాలి, క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తులో నిరంతరం ఆధారపడాలి. క్రీస్తు తప్పకుండా లేపుతాడు. క్రీస్తు ఫెయిల్ అయిపోలేదు పిల్లలు. క్రీస్తు ఫెయిల్ అయిపోలేదు. పరిశుద్ధాత్మదేవుడు ఫెయిల్ కాదనమాట. యేసుక్రీస్తున్న సమాధి నుండి లేపిన పరిశుద్ధాత్మదేవుడు ఫెయిల్ అయిపోలేదు. కాబట్టి మనం హోలీ స్పిరిట్ లో 100% ఆధారపడదాం. హోలీ స్పిరిట్ లో ఆధారపడదాం. ఒకటి పిల్లల మనుషులో ఆధారపడి సిగ్గుపడి ఉండవచ్చు, నిరాశపడి ఉండవచ్చు. కాబట్టి యువర్ మనసు టెన్ చేసుకోవాలి పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న కొలది పరిశుద్ధాత్మదేవుడు 100% మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడనమాట. అంచెలంచెలు క్రమంగా హెచ్చిస్తాడు. ఎందుకంటే మనం పడిపోకుండా ఉండడానికి కొరకు అంచెలంచెలు హెచ్చిస్తాడు. కాబట్టి పిల్లలు మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. లోతైన దేవుని ప్రేమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక, మీ నిర్మాణ దేవుడు అదేంగా బలపరిచినాక మీ ప్రాణ దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. శరీరం కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఫైనాన్షియల్ కూడా దేవుడు అనేకులకు ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు, తప్పకుండా మారుస్తాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు ఇచ్చేవారుగా మార్చబడతాయి. ఇచ్చే దేవునితో నింపబడుతున్నప్పుడు మన ఇవ్వడం అంటే ఫలం అనమాట. ఆమెన్. ఇవ్వడం అంటే ప్రియుల దేశం మన తప్పు పెట్టవద్దు. అది దాని హార్వెస్ట్ ఉంది అనమాట. ఫ్యూచర్ కొరకు అనమాట. మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? నిత్య రాజ్యములో, శాశ్వత రాజ్యములో దాని మేలు అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడు మనం ఫలించేవారు ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి క్రీస్తుతో కలిసి ఇప్పుడు మనం ఫలించేవారు ఉంటే ఏమవుతుంది? మన ద్వారా మనకు మేలు. ఈ భూమిలో బ్రతుకుతున్నప్పుడు మనకు మేలు. మన ద్వారా అనేకలు దీవించబడతాయి. అక్కడ ఆగడం లేదు. మనం క్రీస్తును ఎదిరించడం తర్వాత లేదా యేసుక్రీస్తు అక్కడ తర్వాత నిత్యం దీవెనకరంగా అది
మనల్ని వెంబడిస్తాయి అనమాట నిత్యం. ఇప్పుడు మన యేసునామములో చేస్తున్న ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా గానీ, బట్టలు ఇచ్చినా గానీ, ఇద్దరు గురికి ప్రార్థన చేయడం కానీ మన వద్దు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తితో సువార్త చెప్పడం కానీ, ఒక వ్యక్తిను రెస్ట్ లో నడిపించడం కానీ, ఒక వ్యక్తికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు బాప్టిసం ఇవ్వడం కానీ, పరిశుద్ధాత్మ బాప్టిసంలోనికి నడిపించడం కానీ, యేసునామములో మనం పరిశుద్ధ గ్రంథం నేర్పించడం కానీ, సత్యాలు నేర్పించడం కానీ, క్రీస్తు కొరకు గట్టిగా ఇప్పుడు నిలబడి ఉండే ప్రియులారా మనకు లైఫ్ లాంగ్ దీవెన అనమాట. భూమిలో మాత్రం కాదు, యుగాలు దీవెన అనమాట. దేవుని స్తోత్రం. యుగాలు దేవుని అనమాట. హల్లెలూయా. అదే ప్రియులారా పరమానందం, అదే మనం నిత్యానందం. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు దేవుడు పిలిచిన కాబట్టి మనం ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయమైన క్రిస్తులో మనం ఉన్నాము. క్రిస్తు ప్రేమ లోతైన అనుభవంలోనికి దేవుడు మనం నడిపించిన కాబట్టి మీరందరూ ఫలిస్తుంది. కాబట్టి మీ యొక్క ప్రతి ప్రార్థనలకు జవాబు వచ్చినాక ప్రతి మీరు కాబట్టి నిరాశలో తొలగిపోయినాక, బాధలో తొలగిపోయిన క్రిస్తు పరిశుధాత్మ వలన యేసునామములో భౌతికరిలో దయమైపోయినాక ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వారు వీరు కాదు మన ఆశీర్వాదం ఆమెన్ అనుభవించడానికి అడ్డుగా అని ఒకవేళ మీ మనసులో అనుకున్నారేమో. కాబట్టి మీరేం చేస్తున్నారు? అది చేస్తున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు చెప్తున్న విషయం పరిశుద్ధాత్మతో నాతో కలిసి మీరు ముందుకు అడుగు వేయాలి. యేసుతో కలిసి మీరు ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయిన వారు చాలా మంది ఉండవచ్చు. ఇప్పుడు స్పిరిట్ చేత ఫెయిల్ అయిపోయిన వారు ఉండవచ్చు. వారిలో మనం నమ్ముకొని ఉంటే గ్యారంటీ లేదు. కానీ జయించిన క్రిస్తులో ఆధారపడదాం. 100% జవాబు వస్తాయి అనమాట. 100% ప్రభు సాయం చేస్తాడు. ఇప్పుడు ఇలా 100% మీరు ఆమెన్ చక్కని భవిష్యత్తు, చక్కని కృపతో దేవుడు నింపుతాడు. అనేకలకు దీవెనగరగా మార్చబడతాయి. అనేక దీవెనలు మీరు అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ గల తండ్రి దేవా, మంచి రోజు మాకు అనుగ్రహించండి. శుద్ధిస్తున్నాం తండ్రి. శుభవేళ తండ్రి మీరు అనుగ్రహించండి. శుభ ఈ రోజుని బట్టి ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. తండ్రి మీ ప్రియ కుమార్ని మాకు అనుగ్రహించి ప్రతిరోజు ఆశీర్వాదకరంగా మార్చినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. క్రీస్తుతో పాటు బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేస్తున్న వందనాలు తండ్రి. వేసే పరిశుద్ధాత్మ వలన మీరు మాలో వచ్చినట్టు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నేర్పించుందండి. దేవా క్రీస్తులో లోతైన ప్రేమలో మేము ఎలాగే లోతైన అనుభవంలో వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవమును దవా నడిపించమండి. హోలీ స్పిరిట్ నడిపించమండి. హోలీ స్పిరిట్ నడిపించము, సకల సత్యములో నడిపిస్తామని చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవా యేసే ప్రేమ లోతైన అనుభవంలోనికి మనం నడిపించుందండి. అలాగే ప్రతి ఒక్కరిని బలవందలుగా మార్చుముతండి. ఇప్పుడున్న సమస్యలు, సవాల్స్ ఓవర్కమ్ చేసే కృపదేవ ప్రతి ఒక్కరికి దయము నిర్మాణం బలపరచుందండి. పరిశుద్ధాత్మ బలపరచండి. ప్రాణం బలపరచండి. ప్రాణంలో ఉన్న ప్రతి గాయాలు స్వస్థపరచబడిన కదండి. దుఃఖం, నిరాశ, బాధలు దనేమో జీసస్ లేమైపోయిన కదండి. భయం, ఆందోళన తొలిపోయిన కదనేమో జీసస్ ఓహే రాబా ఖరబిన సోడో కోడిబిరే ప్రాణం అంతా కూడా ప్రభావ మీ జీవంతో మహిమతో కుమిరించుకుందండి. మీ పరలోక ఆనందంతో కుమిరించుకుందండి. మీ ఓదార్పుతో, మీ సమాధానంతో, మీ ప్రేమతో ఇప్పుడు నింబమని ప్రార్థన చేస్తున్నాందండి. ఓహే రాబా ఖరబిన అలాగే ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేమో, వ్యాధి బాధలు దూరమైపోయినాక, బలహీనత ఈశ్వరంలో దూరమైపోయినాక, ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు వందనాలు. తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు దనేమో చేసి ఇప్పుడు నార్మల్ పడిచినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దారిద్ర్య ఆత్మ పారిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. అప్పు తొలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. మా దారిద్ర్యం సెలవుల ప్రభు మీరు మోసుకొని మన్నించి క్రీస్తునందు గొప్ప ధనవంతులే మమ్మల్ని అందరినీ మార్చిన మీ ప్రేమని బట్టి శుధిస్తున్నాం తండ్రి. శాపాల నుండి విడిపించి ఆశీర్వాదం మాకు అనుగ్రహించిన శుధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి వందనాలు. దేవా మీ శిలువ ధ్యానిస్తున్నాం తండ్రి. శిలువ మరణం ద్వారా మా బ్రతుకులో చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. శిలువ మరణం ద్వారా అనుగ్రహించి జయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. జయించిన పరిశుద్ధాత్మ వలన మీరు మాలో వచ్చి నివాస చేస్తున్నట్టు వందనాలు తండ్రి. పునరుద్ధానుడైన యేసు మీరు మాలో ఉన్నవాడు స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే లాభా ఖరాబిన సోడ కోడిబిలే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు నుండి సమృద్ధి ప్రవేశినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఆత్మ సంపూర్ణంగా తెరబడినాక, హృదయం ఒప్పడమైనాక తండ్రి, జీవదనందలు ఎల్లప్పుడూ తండ్రి సమృద్ధి పరిశుద్ధమైన దవ మీ ప్రేమ ప్రవేశినాక అని ప్రార్థన చేస్తున్నాం. హీలింగ్ ప్రవేశినాక తండ్రి, సమాధానం ప్రవేశిన, ఆనందం ప్రవేశినాక తండ్రి, మరకలందాలు ప్రవేశినాక తండ్రి, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి నుండి దనైమోజీ సమృద్ధి ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. సభలు దనైమోజీ లేమైపోయిన కత్తండి, అభాధికారులు ఏ సమయంలో లేమైపోయిన కత్తండి, ప్రతి ఒక్కరు దవా మీటింగులు పాల్గొంటున్న అందరూ దేవుని అనుభవించినాక, ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు దనైమోజీ దేవుని అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి మమ్మల్ని మీ రక్తంగా దబాయిస్తున్నాం. మా రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజల కొరకు కూడా మేము ప్రార్థనిస్తున్నాం. అందరూ దేవా మీ రక్తంగా తీసుకొని వస్తున్నాం తండ్రి.
అందరికీ తండ్రి, అందరూ దేవా యేసు మీ ప్రేమ అందరూ అనుభవించుడు ప్రభా సహాయం అవుతండి. అందరూ స్వస్థ పొందినట్టు, అందరూ దయాల నుండి విడుదల పొందినట్టు, అందరూ సత్యాలు గ్రహించుకొని మిమ్మల్ని ఆత్మలో సత్యములు ఆరాధన చేస్తున్నట్టు మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ ఇప్పుడే దేవా మీరు సహాయం చేయమని మేము అందరూ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బలమైన మైటి దేవోదులు ఇప్పుడే పని చేయనక్కని మేము అందరూ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన దవా యేసుక్రీస్తు ద్వారా స్వస్థ, యేసుక్రీస్తు ద్వారా దీవెన, యేసుక్రీస్తు ద్వారా సమాధానం, యేసుక్రీస్తు ద్వారా దీవెనలు ప్రతి ఒక్కరు తండ్రి పొందనాకని మేము అందరూ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభా మీ చిత్తం మా రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరిలో తండ్రి జరనాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే దాబా కరబిన సుగడోబిదే పోలీస్ హెల్ప్ లోడ్ యేసు క్రీస్తును సమాధి నుండి తెలియలేపిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు చాలా శక్తి బలంగా తండ్రి మా రాష్ట్రం దేశంలో మా జీవితంలో అందరి జీవితంలో మీరు చాలా బలంగా పనిచేస్తున్నట్టు ద్వారా సుధిస్తున్నాం తండ్రి. మీరు అక్కడిని బట్టి మేము అందరం సుధిస్తున్నాం తండ్రి. మీరు అక్కడలో మేము అందరం ఎత్తబడిన గుమిలో ఉండే కృపదేవా దయము రక్తంగా దభిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.